Introduced to the Indian subcontinent by the Portuguese, cashew has been around the country for about 5 centuries now, and today, India stands as one of the leading producers of cashew in the world. Cashew, a native of the South American country Brazil, is loved by many throughout the world. This crop was initially planted on the Indian soils at Kerala as a measure to conserve soil, but it was not until the 1920s that it gained commercial importance. The cashew crop is commercially grown in 8 eastern and western coastal states in the country, and it is a minor crop in a few other states. The country has produced 7,41,000 tons of cashew in the 1920 crop, with Maharashtra producing a majority of the share. The cashew tree is a low-spreading evergreen tree that bears cashew seed and the cashew apple accessory fruit. The fruit of cashew indeed is a peculiar-looking one with a bean-like shape, and instead of growing inside the fruit like any other tree nuts, the cashew nuts grow out of the base of cashew apples like tails. The cashew apple is a pseudo-fruit, and it is the part of the tree that connects it to the cashew nut. We are with Mr. Durga Prasad at Singampalli village in the East Godavari district of Andhra Pradesh, who will acquaint us with the cashew crop. The Singampalli village is located in close proximity to Rajamandri, also known as Rajamahendravaram, which is a scenic city located on the banks of the sacred river Godavari. ఇది జీడి మామిడి మేము 30 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం అండి. ఫస్ట్లో అయితే దేశవల్లి మొక్కలేసి మేమే పెంచుకుని మేమే వేసేవాళ్ళం అండి. తర్వాత కడియం నుంచి హైబ్రిడ్ తెచ్చి ఆ చెట్లు తీసేసి మళ్ళీ హైబ్రిడ్ వేసామండి. హైబ్రిడ్ వేసిన తర్వాత ముందు మొత్తగా దుక్కు దున్నేసండి. ఎకరానికి 70 మొక్కలు 80 మొక్కలు వేసామండి. ఈ మొక్కలు వేసిన తర్వాత బోరు ఉంటే బోరు నీరు పెట్టుకుంటామండి. బోరు లేకపోతే టాటర్ మీద ట్యాంక్ ద్వారా తోలించి 10 రోజులకు ఒకసారి కుండీలు కట్టండి. కుండీలు నిండా నీరు వేసండి. అవి గొప్పలు అవి గడ్డి అవి పట్టకుండా గొప్పలు తవ్వుకుని పశువుల ఎరువులు మాత్రమే వేస్తామండి. పిండి ఏమేయు. అలాగా 2వ సంవత్సరం వచ్చేటప్పటికి కొద్దిగా కాస్తుందండి. చెట్టుకు 1 కేజీ చొప్పున వస్తుంది. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి 4 కేజీలు 5 కేజీలు వస్తుందండి. ఇప్పుడు 3వ సంవత్సరంలో ఉందండి. కాపు బాగానే ఉన్నదండి జీడి మామిడి. అంటే రేటు బాగుంది కాబట్టి ఆదాయం బాగుందండి. ఇప్పుడు ఉన్న పంటల కంటే ఇదే అనుకూలంగా ఉంది కాబట్టి ఇదే సాగు చేస్తున్నాం. The cashew nut is widely consumed due to the numerous health benefits it offers, and the uses of the cashew fruit too are noteworthy. The fruit can be consumed in its raw state, and it is used in the preparation of jams and jellies. And it can also be made into a fermented drink known as feni. ఎకరానికి ఒక 2 మనుషులను పెట్టుకుని గోతులు తీయించుకుని అందులో కొంచెం యాపిండి అది వేసుకుని మొక్కలు పెట్టుకోవడం జరిగిందండి. అప్పుడు మొక్కలు బాదడానికి అయితే ఎకరానికి వచ్చి ఒక 1000-1500 దాకా మాకు ఖర్చులు అవుతాయి. డిసెంబర్లో పూత వచ్చిన తర్వాత మేము ఫస్ట్ మందులు కొడుతుంటాం. మందులు కొట్టిన తర్వాత ఈ చలిగాలు ఎక్కువ ఉంటే బేగా పిండి చచ్చిపోతుందండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దిగిన పిండి అంతా తెల్లవారుజామున చచ్చిపోవడం జరిగిద్దండి. ఆ చచ్చిపోకుండా కూడా మందులు కొడుతుంటాం. కొట్టినా కానీ చాలా వరకు కొంతవరకు చచ్చిపోద్ది. అవి ఉన్న గింజలు మిగులుతాయండి. జీడి మామిడి ఉన్న సమస్యలు ముఖ్యమైన సమస్య వైర్లెస్ తెగులు వస్తుందండి. మెయిన్ ఉన్న పురుగులు అంటే ఏ మందు కొట్టినా తగ్గిపోద్ది, కానీ వైర్లెస్కి ఎన్ని మందులు కొట్టినా తగ్గదండి. దానికి వేరే మందులు కొట్టాలండి. ఇట్లా ప్రత్యేకించి రోగాలు వచ్చేటప్పుడు ఈ జీడి కారుతుందండి. ఫస్ట్ పూత నుంచి జీడిలాగా వస్తుందండి చిన్నది. అది చూసుకుని మందులు తెచ్చుకుని కొట్టుకుంటామండి. సీజన్ అంటే వర్షాకాలం గట్టా ఏం ఇబ్బంది ఉండదండి. పిక్కలు తయారయ్యి జీడి మామిడి పళ్ళు తయారయ్యేటప్పటికి ఈ కోతులు వచ్చేస్తాయండి. కోతులు వచ్చేసి ఈ తోటలంటా గింజలట్టిపోవడం, ఒదుక్కుని కాకుండా చెట్లంటా పడచేయడం జరుగుతుందండి. తర్వాత ఈ మధ్యకాలంలో రామచిలకలు ఎక్కువైపోయినాయండి. రామచిలకలు కూడా చాలా దారుణంగా గింజ ఒలిచి తినేస్తుందండి చెట్టు మీద ఉండగానే. ఒక చెట్టు మీద పడిందంటే మొత్తం ఆ చెట్టు అంతా అయిపోయిన దాకా తినేద్దండి. 3 మైకులు వచ్చేసినాయి కదండి. ప్రతి వాళ్ళు మైక్ ఎట్టి ఓయి అని మైక్ చెట్టు దగ్గర పెట్టేసి మా పనుల మీద చేసుకుంటాం. ఎక్కి రోజులు చేస్తామండి. మధ్యాహ్నం వరకు మాకు కూలీలు వస్తారండి. మధ్యాహ్నం వరకు ఏరించేసేయండి. ఓ చోట పోసి మొత్తం కాయకి కాయ ఎక్క ఏరి చేసేసి అది పట్టుకెళ్ళి ఎండలో వేసేస్తామండి. మరుసటి రోజు తీసి మార్కెట్కి వేసేసుకోవచ్చు. The post-harvest processing of this crop includes roasting, shelling, peeling, grading and packaging of the kernels. ఇప్పుడైతే 4వ సంవత్సరం కాబట్టి ఎకరానికి వచ్చి 2 క్వింటాల నుంచి 3 క్వింటాలు, ఇంకా బాగుంటే 4 క్వింటాలు కూడా వస్తుందండి. కింటా 80 కేజీలు అండి బస్తా వచ్చి. ఇప్పుడు ఈ రోజు అయితే 9500 ఉందండి మార్కెట్ రేటు. మాకు ఈ ఎక్కల మార్కెటింగ్ వచ్చేటప్పటికి మాకు ఊళ్ళోకే వచ్చి కొనుక్కెళ్ళిపోతారండి రైతు దగ్గరికి వచ్చి. ఎక్కల గొడవ దానికి ఏం పెద్ద ఇబ్బంది ఉండదండి. మార్కెటింగ్ గురించి మార్కెట్కి ఏ రేట్ ఉన్నా కానీ డైరెక్ట్గా రైతు దగ్గరికి వచ్చి కొనుక్కెళ్ళిపోతారండి. ఇది మొక్కలు వేయడానికి కానివ్వండి, మొక్కలు పెంచడానికి కానీ ఏదో గవర్నమెంట్ సబ్సిడీ ఏదో ఇస్తామని అన్నారు కానివ్వండి, మాకు వచ్చి రాసుకుని వెళ్ళారు. కానీ ఇప్పుడు వచ్చి ఎవడో రూపాయి ఇవ్వలేదండి. మా సొంత ఖర్చులతోటే పెంచుకున్నాం.
ఈ జీడి మామిడి వచ్చేసండి ఎక్కువగా మెరక నేలలో, రాతి నేలలో, మెరకల్లో కూడా, కొండల్లో కూడా వేసుకోవచ్చండి. ఒక మెయిన్ వచ్చేసి దంప ఏరియాలో కొంచెం సౌడు భూముల్లో గట్రా కొంచెం మొక్క చచ్చిపోవడం జరుగుతుంది. అంతే తప్ప ఉన్న నేలలో, అన్ని నేలల్లోని కూడా జీడి మామిడి వేసుకోవచ్చండి. ఈ జీడి మామిడి వచ్చేసి లైఫ్ అంటే అండి గతంలో దేశవాళీ ఉండి కాబట్టి అండి ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలన్నా చెట్లు అలాగే కాసేయండి. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి కాబట్టి అండి ఇప్పుడు హైబ్రిడ్ ఎకరానికి వచ్చి 90 మొక్కలు, 80 మొక్కలు గట్రా వేస్తున్నాం కాబట్టి ఈ బేగా చచ్చిపోతాయి అంటున్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చి ఎవరో ఈ హైబ్రిడ్ వేసిన తర్వాత తీసిన వాళ్ళు ఎవరు లేరండి. ఇది కూడా దగ్గర 10 సంవత్సరాల వరకు కాపు రావచ్చని మేము అనుకుంటున్నాం. Though the purpose of introduction of this crop to the country is different than that of what it is being cultivated for today, this crop has been a major income generator for the growers. It has been providing a large share of income through exports too. This means that there is a good scope for the cashew farmers to cash their crop by the incorporation of value addition techniques. This would encourage farmers to take up cashew farming as well as allow employment generation.